ఉత్తరాంధ్ర నుంచి జగన్ యుద్ధబేరి కూటమే టార్గెట్గా వ్యూహరచన. రోజుకు 2 నుంచి 3 సభలు, రోడ్ షోలు, సీఎం జగన్ పర్యటన రోడ్ మ్యాప్, మేనిఫెస్టోపై ఆచితూచి అడుగులు, ప్రచార సన్నద్ధతపై ఎమ్మెల్యేలతో ముఖ్య నేతల సమావేశం. ఉత్తరాంధ్ర నుంచి జగన్ యుద్ధబేరేట, కూటమే టార్గెట్గా వ్యూహరచన. కూటమి ఏర్పడదు కాబట్టి ఆ కూటమి నుంచి కూటమికి అనేక ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే ఏపీ ఎన్నికల్లో అధికార పార్టీని జనరల్గా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు నిలదెత్తాయి, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలి అధికార పార్టీ. కానీ ఇక్కడ రివర్స్గా అధికార పార్టీయే ప్రతిపక్షాలను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ప్రశ్నించే పరిస్థితిని ప్రతిపక్షాలు తెచ్చుకున్నాయి. అధికార పార్టీయే టార్గెట్ చేసే పరిస్థితి ప్రతిపక్షాలని, రాజకీయంగా ప్రశ్నలు సంధించే పరిస్థితి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ అవకాశం కానీ లేని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు వల్ల పడ్డాయి ఈరోజు. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకుండో వైఎస్ఆర్సీపీ ఒకటే అడిగింది, 2019లో 2018లో ఎందుకు బయటకు వచ్చినావు, ఏ లక్ష్యంతో వచ్చినావు, ఏ రాష్ట్ర ప్రయోజనాలతో వచ్చినావు, ఆ ప్రయోజనాలు ఏమైనాయి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిసినావు అంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఒక డిఫెన్స్ మోడ్లోకి పోయిండు, ఆత్మరక్షణలో పడే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అధికార పక్షం వైఎస్ఆర్సీపీయే ప్రతిపక్షాన్ని నిలదీసే పరిస్థితి, ప్రశ్నించే పరిస్థితి, ప్రజలు కూడా నిలదీసే పరిస్థితి, ప్రశ్నించే పరిస్థితి. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అవకాశమే లేదు. కాబట్టి విచిత్రమైన పరిస్థితి ఏపీలో. ఎప్పుడైనా అధికార పక్షానికి సంధిస్తారు ప్రశ్నలు, మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు, ప్రజలకు అన్యాయం చేశారని. ఇప్పుడు అధికార పక్షమే పొలిటికల్గా కూటమిని, ఆ ఎన్డీఏ కూటమిని ప్రశ్నించే పరిస్థితి, ఆ కూటమి సమానం చెప్పలేని పరిస్థితి. బీజేపీ అంటే ఎట్లాగ సమానం చెప్పదు, చెప్పాలని ప్రజలు కూడా ఆశించరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదే చాలా తక్కువ ఓటింగ్, 0.5% ఉన్నాయి. వాళ్ళని అడిగేటోళ్ళు లేడు, వీళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. ఆ సమాధానం చెప్పే పరిస్థితిని ప్రజలు అడుగుతారు, ప్రతిపక్ష పార్టీలు అదే అధికార పక్ష నాయకులు అడుగుతారు, కార్యకర్తలు అడుగుతారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నిలదీసే పరిస్థితి ఉంది. విచిత్రమైన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడికి.